ఈరోజు దేవుని వాగ్దానము, పరిశుద్ధాత్మ వాగ్దానం. పరిశుద్ధ బైబిల్లో నుంచి యెషయా గ్రంథము 44వ అధ్యాయము మనము 21వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకొనుము. నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను మరచిపోజాలను. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఒక గొప్ప మాట చెప్తున్నాడండి. ఆ మాట ఏంటి తెలుసా? నేను నిన్ను మరచిపోజాలను. ప్రియులారా, నిజంగా దేవుని చేత ఒక వ్యక్తి మరవబడకుండా ఉండటం ఎంత గొప్పదండి. దేవుడు ఇశ్రాయేలు పక్షమున చెప్తున్నాడు, నేను నిన్ను. ఇశ్రాయేలు, యాకోబు, అవును కదా. యాకోబుకి మరో పేరు దేవుడు ఏం పెట్టాడండి ఒక రాత్రి? ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు. అవును, ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు గొప్ప వాగ్దానం చేస్తున్నాడండి. ఆ వాగ్దానమే, నువ్వు నా సేవకుడివై ఉన్నావు అని చెప్తూ అంటున్నాడు, నేను నిన్ను మరవజాలను. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మర్చిపోనండి. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా మర్చిపోను, నువ్వే సమస్యల్లో ఉన్నా మర్చిపోను, నువ్వే కష్టంలో ఉన్నా మర్చిపోను. అవును కదా నా ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళని ఆ రోజు ఇశ్రాయేల్ని ఏర్పరచుకున్న దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్న దేవుడు, వాళ్ళతో మాట్లాడిన దేవుడు నీతో చెప్తున్నాడు. వాళ్ళని మరిచిపోనన్న దేవుడు నీతో కూడా చెప్తున్నాడు, నేను నిన్ను మరిచిపోను. అవును కదా నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు ఒక విషయం అనుకుంటాం. చూడండి, ఏమంటున్నామంటే, దేవుడు ఇలా మాట్లాడటానికి ఒక చిన్న మాట చెప్తాను. యెషయా గ్రంథము 49:14 వచనంలో, అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. ఎమ్మటే చెప్తాడు 15వ వచనంలో, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరిచినా వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. ఆమెను చెబుదాం. ఈరోజు నీతోనే ప్రభు చెప్తున్నాడమ్మా. అయ్యా, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు, ఆర్థికపరమైనవి, నీ చుట్టూ పరిస్థితులు, నీ ఇంట్లో పరిస్థితులు, నీ ఒంట్లో పరిస్థితులు, రకరకాలుగా నీ జీవితంలో కలిగి ఉండొచ్చు. కానీ అలాంటి టైంలో నువ్వు అనుకోవచ్చు, అయ్యో నా పరిస్థితి ఏంటి ఎలా ఉంది, నా కుటుంబం ఏంటి ఎలా ఉంది, నా పిల్లలు ఏంటి ఎలా ఉన్నారు, నా జీవితం ఏంటి ఎలా ఉంది, నా ఇల్లు, నా కుటుంబం చూస్తే ఏంటి పరిస్థితి? అందరి జీవితాలు బాగున్నాయి, కానీ నా జీవితం ఏంటి? శ్రమ వెనక శ్రమ, కష్టం వెనుక కష్టము, రోగం వెనుక రోగం, ఒకటి పోతే ఇంకోటి. నా జీవితంలో అనేకమైన పరిస్థితులు నేను కలిగి ఉన్నాను. అయితే అప్పుడు నీకు అనిపించి ఉండొచ్చు, ప్రభు నన్ను మర్చిపోయాడు, ప్రభు నిన్ను మర్చిపోయాడు, ప్రభు నన్ను విడిచిపెట్టేశాడు అని చెప్పి నువ్వు కూడా అనుకుంటున్నావేమో. అయితే దేవుడు చెప్తున్నాడు, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మరుచునేమో. చాలాసార్లు మనం వింటామంటాం, టీవీలలో, పేపర్లలో, పలాని చెత్త కుండీ దగ్గర ఒక తల్లి బిడ్డను కని అక్కడ పడేసి వెళ్ళిపోయిందంట. హాస్పిటల్లో ఒక బిడ్డను కని తల్లి వెళ్ళిపోయిందంట. మీరు గమనించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా చాలాసార్లు వింటాం. ఇవన్నీ మనకు ఎలా కనపడుతున్నాయంటే, ఒక స్త్రీ ఒక బిడ్డను మరిచిపోయిన అనుభవం, విడిచిపెట్టిన అనుభవం కనపడుతుంది. కానీ ప్రభు అంటున్నాడు, స్త్రీ తన కన్న గర్భంలో పుట్టిన బిడ్డను మరిచినేమో కానీ నేను నిన్ను మరిచిపోను. కొన్నిసార్లు అనిపిస్తుంది, మా అమ్మ మర్చిపోయిందా, మా నాన్న మర్చిపోయాడా, మా వాళ్ళు మర్చిపోయారా, అందరూ విడిచిపెట్టేశారా అనుకుంటే అందరూ విడిచిపెట్టొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను చూస్తున్న దేవుడు, నీ హృదయాన్ని చూస్తున్న దేవుడు, నీ కుటుంబాన్ని చూస్తున్న దేవుడు, నీ పరిస్థితులు చూస్తున్న దేవుడు అంటున్నాడు, అందరూ విడిచిపెట్టి మర్చిపోవచ్చు కానీ నేను నిన్ను మర్చిపోను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నిన్ను మర్చిపోలేదమ్మా. మంచంలో పడ్డావని అందరూ మనుషులు వదిలేస్తే దేవుడు వదిలేస్తాడా? కష్టాలు ఎక్కువైపోయి, బాధలు ఎక్కువైపోయి, అప్పులు ఎక్కువైపోయి మనుషులందరూ రావటం మానేస్తే ఇక దేవుడు కూడా వదిలేస్తాడు అనుకుంటున్నావా? నీ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం చెప్తుంది ఏంటంటే,
ఏ పరిస్థితుల్లో అందరూ వదిలిపెట్టినా దేవుడు మటుకు నిన్ను వదిలిపెట్టడండి. ఆయన నిన్ను మర్చిపోకుండా గుర్తు చేసుకొని ఈరోజు దేవుడు నిన్ను గుర్తు చేసుకున్నట్లుగా నీ కుటుంబంలో ఒక గొప్ప అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. అది నీ పిల్లల్లోనా, నీ కుటుంబంలోనా, నీ శరీర అనారోగ్యతలోనా, ఆ దేవుడే నీ జీవితంలో చేసి నీకు రూఢి చేయబోతున్నాడు. ఈ గొప్ప వాగ్దానం రిసీవ్ చేసుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసయ్యా, నీ దాసునిగా ఈరోజు నిలబడి ఉండగా మరొకసారి మాతో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడిన దేవానికి వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ఈ వాగ్దానాన్ని చూస్తున్నారో వారందరి జీవితంలో నువ్వు మర్చిపోని దేవుడని చెప్పారు. ఆ విధంగానే వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా వారి పక్షము నిలబడి నేను మరువజాలని దేవుడిని కార్యముల ద్వారా రూఢి చేసుకుని మీరు మహిమ పొందుకోండి. ఈరోజు ఎంతమంది అయితే నాయన కుటుంబాల్లో అనేక పరిస్థితులు వారందరినీ జ్ఞాపకం చేసుకొని స్వస్థపరిచి ఆశీర్వదించి ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.